కనెక్షన్ అదే అందరికీ నమస్కారం. వేదిక ముందున్న పాత్రికేయ సోదరులకు, అలాగే వేదిక పైన ఉన్న సహచర శాసనసభ్యులు జగన్మోహన్ గారికి, మురళి గారికి, సికే లావణ్య గారికి, అలాగే ఎంతో ఇబ్బందులు పాత్రికేయ సమాజంలో గత 30-40 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న పెద్దలకు, అలాగే మా కూటమి ప్రభుత్వం బీజేపీ, జనసేన, అలాగే పాత్రికేయ సోదరులు చాలామంది యాజమాన్యాలు తర్వాత వాళ్ళందరికీ సభాముఖంగా వందనాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చిత్తూరు పట్టణంలో ఏపీడబ్ల్యూజే 4వ మహాసభల్లో మీతో పాటు ఇక్కడ పాల్గొన్నాం. పత్రికల గురించి, అలాగే పాత్రికేయుల గురించి, సమాజం గురించి, అలాగే న్యూస్ అంటే వ్యూస్ కాదు అనే విధంగా ఒక సాంప్రదాయాన్ని అలవర్చుకొని రాబోయే కాలంలో కూడా అందరికీ తెలుసు, కార్గిల్ యుద్ధం జరిగితే ఎక్కడ కార్గిల్, ఎక్కడ మన ప్రాంతంలో ఫోటోలతో సహా బయటకు వచ్చాయంటే అక్కడ ప్రాణాలు పోగొట్టుకొని ఆ రోజు ఇక్కడికి సమాచారాన్ని సేకరించి పంపింది ఒక పాత్రికేయ మిత్రుడు. అలాగే WDC ట్రేడ్ సెంటర్లో అప్పుడు అక్కడ బ్లాస్ట్ జరిగితే అదే తీసుకొచ్చింది కూడా ఒక పాత్రికేయులే. అంటే ఎంత మహోన్నతమైన స్థానంలో ఉన్నారో మీ అందరికీ నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు సమాజంలో ఏ విధంగా అన్ని డిపార్ట్మెంట్, రాజకీయ నాయకుడు అనుకోండి, పోలీస్ అనుకోండి, రెవెన్యూ అనుకోండి, ఇలా అన్ని డిపార్ట్మెంట్లలో జీతాలు తీసుకొని సేవ చేస్తూ ఉంటే మీరు సమాజం పట్ల అవగాహనతో, ప్రేమతో, సమాజాన్ని ఉద్ధరించనే లక్ష్యంతో ఏ విధమైన లాభాపేక్ష లేకుండా ఈరోజు సమాజాన్ని సేవ చేస్తున్నారు. సమాజానికి ప్రతి ఒక్కరికి సభా నుంచి తల వంచి, శిరస్సు వంచి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మాకేం కొత్త కాదు. పాత్రికేయ సోదరులతో మా ప్రాంతం నుంచి చాలామంది వచ్చారు. గత 40 సంవత్సరాల నుంచి మా కుటుంబానికి, మాకు ఇలాంటి వ్యవస్థతో సంబంధాలు ఉన్నాయి. మా తండ్రి గారు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశారు. మా సోదరుడు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశాడు. ఈరోజు నేను ఒక మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రాంతం నుంచి వచ్చా. ఖచ్చితంగా ఒక ప్రాంతంలో కానీ, ఒక నియోజకవర్గంలో కానీ ఈరోజు వ్యవస్థ నడుస్తూ ఉందంటే మీ పాత్ర కూడా చాలా ఉంది. ఎందుకంటే కొన్ని ఊర్లలో రాజకీయ నాయకుడు, పోలీసు వాళ్ళు చేయలేని పని కూడా ఈరోజు మధ్యవర్తులుగా ఒక మంచి కార్యక్రమాన్ని ఎక్కడైనా ఏ విధమైన సంక్లిష్టమైన పరిస్థితిలో ఒక సమస్య ఉన్నప్పుడు మేము కూడా పాత్రికేయ మిత్రులు పిలిచి ఇది మంచి, ఇది చెడ్డ అని 2 వర్గాలను కలిపే విధంగా పనిచేయించుకుంటున్నామంటే మీ యొక్క గొప్పతనం మాకు తెలుసు కాబట్టి మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే చాలామంది వేదికపై నుంచి కూడా ముందే చెప్పడం జరిగింది. మీ దగ్గర మేము తీసుకునే వాళ్ళమే తప్పక మీకు సలహాలు ఇచ్చే వాళ్ళం కాదని తెలియజేసుకుంటున్నా. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచడానికి మీకు ధన్యవాదాలు. అలాగే సోదరులు జగన్ గారు ఈరోజు మీ మీద ప్రేమతో, అభిమానంతో ఉడతబద్దిగా 5 లక్షల రూపాయలు ఎవరైతే పాత్రికేయ సోదరులు ఉంటారో వాళ్ళ కుటుంబాలకు కానీ, వాళ్ళకి కానీ ఇన్సూరెన్స్కి ఇవ్వడం జరిగింది. నేను కూడా నా వంతుగా 2 లక్షల రూపాయలు ఎవరైతే మెరిట్గా వచ్చిన మన పాత్రికేయ సోదరుల యొక్క కుటుంబ సభ్యులు, పిల్ల పాపలు ఎవరైతే ఎడ్యుకేషన్కి అవసరం వస్తే వాడుకునే దానికి నా తరఫున కూడా ఈ సంవత్సరం 2 లక్షల రూపాయలు ఇస్తానని సమావేశంగా తెలియజేసుకుంటున్నా. అలాగే నేను ఒకటే చెప్తున్నా, మీరు సమాజాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి ఒక మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు ఒక ఉద్యోగస్తుని పైన అయితేనే, ఒక రాజకీయ నాయకుడి పైన అయితేనే, ఒక సంస్థ పైన అయితేనే, మీరు రాసే వార్త అయితేనే, మీరు ఇచ్చే న్యూస్ మీదే వాళ్ళ యొక్క జీవితాలు ముడిపడి ఉంటాయి. దయచేసి మీరు ఏదైనా ఒక వార్త ప్రచారం చేసేటప్పుడు తప్పకుండా క్షుణ్ణంగా పరీక్షించి నిజమా కాదా. ఎందుకంటే ఒక విషయం చెప్తాను, నేను ఒక మంత్రిగా ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను. నేను 7 నెలల ముందు ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చా. గత
1-2 నెలలు ఇప్పుడు జగన్ గారు చెప్పారు ఒక పత్రికలో ఒక విషయం మీద 40 కోట్లు 50 కోట్లు రాశారని. నేను కూడా ఒక చేదు ఘటనలు జరుగుతుంటాయి. గత నెల రోజుల ముందు ఒక పుంగనూరులో ఘటన జరిగితే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త చనిపోతే అక్కడికి మా ఎమ్మెల్యేలు అయితేనే నేనైతే అందరూ వెళ్ళడం జరిగింది. వరుసగా 15-20 రోజులు ఏకాకైన మంత్రికి అది లేదు ఇది లేదంటే నేను ఒకటే చెప్తున్నా, ఏదైనా ఒక వార్త అంటే క్రెడిబిలిటీ ఉండే వార్తని ప్రచారం చేసినప్పుడు మీ మాధ్యమానికి అయితేనే మీ మీడియాకి అయితేనే మంచి పేరు వస్తుంది. కాబట్టి తప్పకుండా అంటే నేను ఏదో ఇక్కడి నుంచి చెప్పాలనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు దాడులు అంటున్నాం, మీడియా పైన దాడులు జరుగుతున్నాయి. మీడియా పైన దాడులు జరుగుతుంటే ఎక్కువగా ఖండిస్తుండేది పక్షాలలో రాజకీయ పక్షాల ముందున్నామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ నైతిక బాధ్యత ఆ నైతికత రాజకీయ నాయకుడిగా ఉంటుంది, ఈరోజు పరిపాలించే మాట ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రజల పక్షాన మేము పనిచేస్తున్నాం, మీరు కూడా మాతో పాటు ప్రజల కోసమే పనిచేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం ఏదైతే మీ మీడియా ఉందో దాన్ని కట్టుబడి రేపు కాపాడుకునేదానికి మనందరం పనిచేద్దాం. సమాజ శ్రేయస్సు కోసమే మీ పని మా పని తెలియజేసుకుంటూ ఈ మహోన్నతమైన అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ ఎవరైతే వేదికపై నుంచి ప్రసంగాలు చేశారో వాళ్ళు చెప్పిన దాంట్లో 100% కరెక్ట్ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మంచి సమాజాన్ని నిర్మించుకునేదానికి ప్రతి ఒక్కరం పనిచేద్దామని తెలియజేసుకుంటూ, అలాగే ఈ ప్రభుత్వాన్ని ఈరోజు ఏలుతున్నది గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే హామీలు పత్రిక సోదరులు ఎవరైతే మీడియా సోదరులు ఉన్నారో వాళ్ళకు గృహాల కల్పనలు అయితేనే, హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలోనైతేనే, రేపు రాబోయే కాలంలో దాడులు జరిగితే తీసుకొచ్చే చట్టాల విషయంలోనైతేనే ఈ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. రాబోయే కాలంలో కూడా మా ముఖ్యమంత్రి గారితోనైతేనే అలాగే పైన అధికారులనే సంప్రదింపులు జరిపి మీ తరపున పోరాడేదానికి మా శాసనసభ్యులు అయితేనే ఇన్ఛార్జి మంత్రిగా నేను మీ వెన్ను ఉండి నడిపిస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ ఒక కార్యక్రమానికి పిలవగానే ఇచ్చేసిన మన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ అన్న గారికి, అలాగే మా కిరికిరి మీ అందరికీ కలికిరి నాకు కిరికిరి మురళీమోహన్ గారికి, మా పూతలపట్టు ఎమ్మెల్యే, అలాగే మా అక్క సికే లావణ్య గారికి, అలాగే ఇక్కడ స్టేజ్ పై వచ్చేసిన ప్రతి ఒక్కరు పాత్రికేయులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అంటే పాత్రికేయులు ఇప్పుడు దాకా చెప్పారు ఏదైనా చేస్తాము పడతాము ఇంకా మాకేవేవో కావాలని. ఖచ్చితంగా పాత్రికేయులకి ఎప్పుడు అర్ధరాత్రి ఏ అవసరం వచ్చినా కూడా తలుపు తట్టగానే పలికే విధంగా మేమందరూ కూడా ఒక కూటమి నాయకులే కాదు, మా మంత్రి గారైతే ఇటువంటి కార్యక్రమానికి సామాన్యంగా మంత్రులు ఆహ్వానిస్తే వస్తామని చెప్పి ఎస్కేప్ అవుతారు. ఆయనకి ఎన్ని పనులున్నా కూడా వస్తున్నారని నాతో చెప్పారు. అది వాళ్ళ పైన ఉన్న మీ అందరి పైన ఉన్న గౌరవం కూడా. కాబట్టి మీరు కూడా నా కోరిక ఏమంటే, అప్పుడేగా మన కలెక్టర్ గారు చాలా నీట్గా ఒక 4 విషయాలు తెలియజేశారు. జర్నలిజానికి భయం ఉండకూడదు, జర్నలిజానికి కులం ఉండకూడదు, జర్నలిజానికి పార్టీ ఉండకూడదు, జర్నలిజానికి స్వేచ్ఛ కావాలి అని అనేక మంది మాట్లాడినారు. నేను కూడా ఫస్ట్ వ్యక్తిని. జర్నలిజానికి ఫ్రీడమ్ ఉండాలి, నిజానికి నిజాయితీ రాయడానికి జర్నలిజంకి ఫ్రీడమ్ ఉండాలి. ఎక్కడైనా కూడా ఏ తప్పు జరిగినా కూడా దాన్ని తప్పుని తప్పుగా చూపించడానికి మీరు ముందు ఉండాలి. అలాగే ప్రభుత్వం గొప్పగా ఏవైతే మంచి కార్యక్రమాలు చేస్తుందో వాటిని కూడా గొప్పగా ప్రమోట్ చేసే విధంగా మీ మనసు అది ఆక్షేపించాలని నేను ఆ భగవంతుని కోరుకుంటా. ఎందుకంటే మొన్న ఏదో ఒక పేర్లు వద్దు కానీ ఒక చిన్న మాట చెప్తా. అంటే జర్నలిజం పైన చిన్నపాటి బాధేసింది నాకు. ఎవరో ఒక ఎంపీ ఒక 2 ఎమ్మెల్యేలు కలిపి ఒక పార్టీ జాతీయ పార్టీ నాయకుడిది క్వారీకి సహకారం అందించినారు అని చెప్పి రాస్తా ఉన్నారు. 2 రోజులేమో రాశారు. నేను రాసిన దానికి ఏం బాధపడతాలే. అట్లీస్ట్ ఒక ఎంపీ 2 ఎమ్మెల్యేలు అన్నప్పుడు కనీసం వాళ్ళని కన్సల్ట్ చేసి ఆ పత్రిక మళ్ళీ 50 సంవత్సరాలు ఘనకీర్తి కలిగిన పత్రిక, వాటిలో రాస్తే అబద్ధం రాసినా నిజం అనుకుంటారు, ఒకవేళ ఇంకొకటి రాసినా దాన్ని
ఆ సర్టిఫై ఉంది, ఆ పత్రిక రాసిందంటే ఎంతో కొంత నిజాయితీ ఉంటుంది అని. 40 కోట్ల ఆ క్వారీ ఓనర్ ఖర్చు పెడితే అతన్ని తరిమేశారు. అది ఉండొచ్చేమో, తరిమేసిన విషయం నాకు తెలియదు. అసలు 40 కోట్లు ఇచ్చి ఖర్చు ఎక్కడ పెట్టాడు, ఎవరికి ఇచ్చారు, ఏంటికి వైప్ చేశాడు, ఆ ఓనర్కి 40 కోట్లు ఖర్చు అవ్వాల్సిన నెసెసిటీ ఏముంది, ఇవేవి తెలుసుకోకుండా టీవీలో పేపర్లో రాసేశారు. కొందరు నాకు తెలియక చిత్తూరు అనే రాస్తారు. ఎందుకంటే చిత్తూరు డిస్టిక్ని కూడా ప్రతిసారి చిత్తూరు చిత్తూరు అది టైటిల్ ఎందుకు పెడతారో తెలియదు. చిత్తూరు అనగానే నాకు ఫోన్ చేశారు, సార్ మీరేదో క్వారీకి సపోర్ట్ చేస్తున్నారంట, 40 కోట్లు అతనికి నష్టపోయిన వ్యక్తిని కాపాడకుండా క్వారీ ఓనర్లు గత ప్రభుత్వ మంత్రిని అంట, అది ఇదేం చాలా వరకు నన్ను ఫోన్ల మీద ఫోన్లు. ఎందుకంటే చిత్తూరు పేపర్లో చిత్తూరు జిల్లా అనేది క్లారిటీ రాయాలి. చిత్తూరు చిత్తూరు అనగానే ఉండేదేమో యాదమూరి, నాకు దానికి సంబంధం లేదు. అయితే ఒక హెడ్ క్వార్టర్స్లో ఉన్న ఎమ్మెల్యేగా అప్పుడే ఆయన చెప్పినట్టు మా జయరాజు గారు ఎవరు వచ్చినా కూడా ఆపద అంటే ఇమీడియట్గా వారికి సహాయం చేసే మనస్తత్వం కాబట్టి నేను ఏదో ఒక రకమైన ఒక ఫోన్ కాల్ చేశాను. ఆ పత్రిక నన్ను వచ్చి ఇంటర్వ్యూ చేసో నన్ను అడిగో దాని గురించి తెలుసుకుంటే సంతోషపడేవాడిని. ఏకంగా 40 కోట్లు ఖర్చు పెట్టాడు అని రాసింది. ఆ ఓనర్కి 40 కోట్లు ఎక్కడి నుండి వచ్చాయి, ఎందుకు ఖర్చు పెట్టాడు, గత ప్రభుత్వంలో గత 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఎందుకు అడగలేదు, నాకు ఇవేమి అర్థం కాలేదు. ఏం రా, జర్నలిజంలో చాలా ఉన్నత విలువలు ఉన్న పేపరే ఇది, మనం కూడా దీన్నే చదువుతాం రోజు, ఈ పేపర్ కూడా ఇటు రాస్తుందా అని ఫస్ట్ టైం నా లైఫ్లో. అయితే ఆ పేపర్ స్థాపించిన వ్యక్తి లేదు కాబట్టి ఆ పేపర్కి ఒక క్షమాపణ. ఎందుకంటే వారు మంచివారు, వారు పోయారు కాబట్టి అన్నీ పోయినాయి, విలువలు పోయినాయి, ఇంకా చాలా పోతాయి. అది ఏమేమవుతుందో మీ పబ్లిక్లో చెప్పేది. నా చిత్తూరులోని జర్నలిజం చాలా నిజాయితీగా, అప్పుడే చెప్పినట్టు కలెక్టర్ గారు రోజు చదువుతా పేపరు, ఎక్కడ ఏం అవసరం ఉంది, ఎక్కడ కాలువ కావాలి, ఎక్కడ బోరు కావాలి, అప్పుడే మా అక్క కూడా చెప్తా ఉండే, ఎక్కడ ఏమి కావాలన్నా అట్లీస్ట్ పేపర్లో వస్తే మా ఎమ్మెల్యే గారు స్పందించి చేస్తారు. నిజం కూడా అది. ఒక ఎమ్మెల్యే 50 డివిజన్లలో పోయి ఎక్కడ కాలువలో ఏముంది, గత ప్రభుత్వాలన్నీ సిస్టమ్ని నాశనం చేసినాయి. సిస్టమ్ రీసెట్ అవ్వడానికి 10 నెలలు పట్టింది. మేము ఆ 10 నెలలు కూడా పోరాడుతూనే ఉన్నాం. ఎందుకు, ప్రజలకు మంచి చేయాలంటే నిధులు కావాలి, నిధులన్నీ అప్పులే. 11 లక్షలు అప్పు చేసి పెట్టిపోతే ఈ రాష్ట్రాన్ని మాత్రం ఎవరు బాగుపరిచేకైతుంది. మనం ఏదైనా అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే ఒక బిల్డింగ్ కావాలి, ఈ బిల్డింగ్ కట్టింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇది పూర్తి చేశాం. ఈరోజు మీకు ఎంచక్కా ఒక ఏసీ హాల్లో కూర్చొని వినే సెలబ్రేషన్ చేసుకునే అవకాశం కలిగిందంటే అది కూటమి ప్రభుత్వం గొప్పతనమే. ఇటువంటివి అనేకంగా ఉంటాయి. ప్రతి ప్రభుత్వంలో మంచి ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. వాటన్నిటినీ బ్యాలెన్స్ చేసి మీరు ధైర్యంగా, నేనేమంటానంటే ఏదైనా ఒక ఇష్యూ మీ నోటీస్కి వచ్చినప్పుడు ఎక్కడో పలానా 2 వ్యక్తులు, తెలియని వ్యక్తులది మీరు రాసేటప్పుడు దాన్ని ఎవరు తప్పటం. ఒక ప్రభుత్వంలోని ఒక మంత్రో, ఒక ఎమ్మెల్యేనో, లేదా కలెక్టరో, ఎంఆర్ఓ ఉంటే అట్లీస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా మీ పైన ఒక ఇది వచ్చింది, దీనికి మీ ఆన్సర్ ఏమో, అది రైట్ చెప్తాడో రాంగ్ చెప్తాడో జస్ట్ మీరు జస్టిఫికేషన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత దాన్ని కానీ మీరు ప్రమోట్ చేస్తే నిజంగా కూడా జర్నలిజం పైన ఇంకా అనేకంగా, ఇప్పుడు ప్రతి ఒక్కరు పేపర్ టీవీలు చూసేది మానే సోషల్ మీడియా, ఆ సోషల్ మీడియాలో కూడా 100ల మంది యూట్యూబర్స్, ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక ప్రజలు సతమత పడుతున్నారు. అంటే ఒక నిజాయితీగా ఒకప్పుడు ఒక పేపర్లోనో ఒక టీవీలోనో ఒక వార్త వస్తే దానిపైన ప్రభుత్వాలు కూలిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఒక జర్నలిజంకి అంత పవర్ ఉండేది. ఈరోజు ఎందుకు లేకుండా పోతా ఉందంటే ఇదే కారణం. అంటే అందరూ కాదు, ఎవరో ఒక నలుగురు చేసే తప్పుకి 96 మందికి ఆ బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి ఆ జర్నలిజంలో మీరు కూడా మంచి వారిని సెలెక్ట్ చేసుకొని, అప్పుడేగా చెప్పినట్టు మీడియా పైన మా పాత్ర, మేము ఆ న్యూస్ సేకరించేదాకా తర్వాత పత్రికలు ఏం రాస్తారో వారికి సంబంధం అంటే అప్పుడు జర్నలిజంకి చెడ్డ పేరు వస్తుంది. మీరు జర్నలిజంలో ఎంత పవర్ఫుల్గా ఉంటారో మీడియా అధినేతలు కావచ్చు, పేపర్ వాళ్ళు కావచ్చు, మీది వాళ్ళు రాయడానికి కానీ చెప్పడానికి కానీ అడ్డం చెప్పలేని పరిస్థితిలో ఉంటారు. ఎప్పుడైతే మనం లాలోచి పడతామో అప్పుడే మీడియా అధినేతలు కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్న మీడియాకి రాయమినడమో లేదా వచ్చిన వార్తలను ఆపెట్టి బ్యాలెన్స్డ్గా పోవడమో ఇటువంటివి జరుగుతుంటాయి. కాబట్టి అప్పుడేగా మా అన్న చాలా చక్కగా చాలా విషయాలు చెప్పాడు. కాబట్టి ఇంకా ఇంతకంటే ఒక ఎమ్మెల్యేగా నేను నా దృష్టికి ఏ సమస్యని మా చిత్తూరు నియోజకవర్గ జర్నలిస్టులు అందరినీ కోరుకుంటున్నా,
అందరూ ఫీల్డ్ పైన ఉండి ఎక్కడ ఏ సమస్య జరిగినా, ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో కావచ్చు, ప్రభుత్వ కార్యాలయంలో కావచ్చు, లేదా ప్రజలకు ఏం అవసరం అనే దాన్ని మీరు నిజాయితీగా రాయగలిగితే వాటన్నిటికీ స్పందించి మేమేం రేపే చేస్తామని చెప్పలేము, కానీ ఎంత అవకాశం ఉంటే అంత. ఎందుకంటే ఒక ప్రభుత్వంతో కూడిన కొన్ని ఉంటాయి, జీవోలు ఉంటాయి, కొన్ని మీరు అడిగిన వాటికి అప్పుడేగా అన్నగారు చెప్పారు, మీ అందరికీ ఒక 20,000 ఇండ్లే కదా ఇవ్వగలిగితే చాలా మంచిది అన్నారు. నిజమే, మా ముఖ్యమంత్రి గారు నిరుపేదలందరికీ టిట్కో ఇండ్లు నేను పోయి విజిట్ చేశా పూనేపల్లిలో, చాలా అద్భుతంగా ఉన్నాయి. దాన్ని కంటిన్యూ చేయకుండా రియల్ ఎస్టేట్గా ల్యాండ్లు కొని గత ప్రభుత్వంలో ఏదో కాలనీలు పేర్లు పెట్టేసి వాటర్ లేదు, లైట్ లేదు, రోడ్ లేదు, పోవడానికి దారి లేదు, అటువంటివి లేకుండా నిజంగా కూడా హౌసింగ్ మంచిగా ఎక్కడ ఒక పార్లమెంటు స్థాయిలో ఒక కమిటీ వేసుకొని ఎవరైతే మంచి జర్నలిస్టులుగా పనిచేసి ఉన్నారో వారందరికీ కూడా హౌసింగ్ ఇవ్వడానికి నేను కూడా అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా కోరుతాను. ఎందుకంటే మీరు యు ఆర్ ద బ్రిడ్జ్ ఆఫ్ పీపుల్ అండ్ అడ్మినిస్ట్రేషన్. మీరు నిజాయితీ లేకపోతే, మా దృష్టికి రాకపోతే మేమేం చేయలేం ప్రజలకి. కాబట్టి ఈ సందర్భంగా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ, జర్నలిజం అప్పుడేగా జయరాజ్ గారు చెప్పారు, దీన్ని స్థాపించడానికి నేను కూడా ఒక కారకుడు. ఎస్, నాకు చాలా నిజాయితీగా జర్నలిజం ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వాల దగ్గర కొట్లాడి ప్రజలకు మంచి చేయడంలో ముందుంటాం. కాబట్టి నేను వాటిని ఎంకరేజ్ చేశానని తెలియజేసుకుంటూ ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.